న్యూయార్క్ లో ఈ వీక్ లో రష్యా ఉక్రెయిన్ పీస్ టాక్స్ జరగనున్నాయి. ఉక్రెయిన్ అఫీషియల్స్ న్యూయార్క్ కి రానున్నారు. అయితే ఉక్రెయిన్ కి సంబంధించిన కొంతమంది అఫీషియల్స్ న్యూయార్క్ వచ్చే ముందు మొన్న ట్యూస్డే సౌదీ అరేబియాకి వెళ్లారు. తర్వాత ఖతర్ కి, స్విట్జర్లాండ్ లో స్టాప్స్ చేసి తర్వాత న్యూయార్క్ వెళ్ళనున్నారు. సో దట్ టు అప్టైన్ వాళ్ళందరి సపోర్ట్ అప్టైన్ చేయడానికి అని చెప్పి. అయితే రష్యా వాళ్ళు కొన్ని టర్మ్స్ పెట్టారు. డొనెస్క్ రీజియన్ లో ఏదైతే వీళ్ళు ఆల్రెడీ ఆక్యుపై చేశారో ఆ రీజియన్ లో కొన్ని టర్మ్స్ పెట్టారు. అయితే ఈ పీస్ టాక్స్ సంబంధించి డొనెస్క్ రీజియన్, వెరీ స్పెసిఫిక్ టు డొనెస్క్ రీజియన్ వీళ్ళు ఆల్రెడీ ఆక్రమించారు కదా, దానికి సంబంధించి ఆ ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి ఏదైతే రష్యా ప్రపోజ్ చేస్తుందో పీస్ టాక్స్, అది ఉక్రెయిన్ వాళ్ళు ఓకే చెప్పకపోవచ్చు అంటున్నారు. రెండు వైపులా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నారు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఇదంతా అనుకున్నారు. కానీ బోత్ ద పార్టీస్ ఇద్దరు ఇంప్రెస్ చేయడానికి లేకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటము జరుగుతోంది అని చెప్పి యుఎస్ వాళ్ళు అంటున్నారు. అంటే ఉక్రెయిన్ వాళ్ళు, రష్యా వాళ్ళు రాంగ్ గా చెప్తున్నారు, లేదంటే దే ఆర్ ప్రిటెండింగ్ టు బి వాళ్ళు మోసపోతున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఎవరు కరెక్ట్ చెప్తున్నారు, ఎవరు రాంగ్ చెప్తున్నారో తెలియట్లేదు. ఈ మీటింగ్ ద్వారా తెలిసిపోద్ది క్లియర్ గా ఎవరిదేంటి అనేది.